వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలో, సినీ రంగంలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. అయితే ఈయనకు ప్రధాన టార్గెట్ వచ్చేసి ప్రభాస్ అన్నమాట. బాహుబలితోనే ప్రభాస్ మంచి స్థాయికి వెళ్లిపోయారని, అంతకు మించిన స్థాయి రాదంటూ తరచుగా వ్యాఖ్యలు చేస్తూ డార్లింగ్ అభిమానులను ఆగ్రహానికి చేస్తూ ఉంటాడనమాట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని అయితే షేర్ చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా తన బయోపిక్ గా వినాయక్ దర్శకత్వంలో తారక్ డబుల్ యాక్షన్ పోషించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చారి, నరసింహ అనే 2 క్యారెక్టర్స్ లో నటించారు. అయితే ఇదిలా ఉండగా అదర్స్ గురించి వేణుస్వామి మాట్లాడుతూ వినాయక్ ఈ సినిమాని నా బయోపిక్ గా తీశారని చెప్పారు. ఇందులో 2 పాత్రలు తనవేనని, ఈ సినిమా పూజా కార్యక్రమాలకు తానే చేసినట్లుగా వివరించాడు. పూజ జరిగే సమయంలో తారక్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని, అప్పుడే తాను ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పానన్నారు. అదర్స్ సినిమా తన బయోపిక్ అంటూ వేణుస్వామి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిపైన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రతిరోజు బయటకు తీయడం, దాని గురించి మాట్లాడిన వీడియో విడుదల చేయడం, దీన్ని చూసిన నెటిజన్లు చర్చ పెట్టడం ఇలా ప్రతిరోజు జరుగుతున్నదే. నెటిజన్ల బలహీనతను ఆసరాగా చేసుకుని వేణుస్వామి మాత్రం పబ్బం గడుపుకుంటున్నారని మరికొందరైతే అంటున్నారు. సో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.